ये చూడండి చాలా टेस्टी खाना है तो ये वीडियो चेक करो. కాదు తినేస్తున్నాం వీడియో తీయలేదు కదా करते करते फिर తిన్న से बनाएंगे తర్వాత फिर से बनाएंगे. మళ్ళీ చేద్దామా హలో హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ద హిందీ తెలుగు కుక్ టాక్స్. సో ఇవాళ మనం చేసే రెసిపీ వింటర్ సీజన్ లో వేడి వేడిగా అండ్ సాయంత్రం పూట స్నాక్స్ లాగా తినే విధంగా ఉండేది. సో అది గోబీ లాలీపాప్. మీన్స్ జస్ట్ లైక్ वो टाइप से ही है. పిల్లలు స్కూల్ నుంచి ఈవినింగ్ పూట రాగానే మంచిగా ఇలా చేసి పెడితే చాలా అంటే చాలా ఇష్టంగా సో తింటారు. స్పెషల్ వింటర్స్ में खाने का मन करता है ना. ఎస్. సో మనం ఇప్పుడు గోబీ లాలీపాప్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. వచ్చేయండి. చలో గోబీ లాలీపాప్ बनाएंगे. సో ఇవాళ మనం కాలీఫ్లవర్ లాలీపాప్ కోసం కాలీఫ్లవర్ అయితే ఇలా పొడువుగా పీసెస్ గా కట్ చేసుకోవాలి. వీటిని సాల్ట్ లో వాష్ చేశాను. చూడు ఇది ఇలా పెద్దగా కట్ చేసుకొని వాష్ చేసుకున్నా. సో దీన్ని ఇప్పుడు ఏం చేయాలంటే మనం హాట్ వాటర్ లో స్టవ్ ఆన్ చేసుకొని హాట్ వాటర్ పెట్టుకొని అందులోకి కొంచెం సాల్ట్ వేసుకున్నాం. హాట్ వాటర్ బాయిల్ అవుతున్నాయి కదా, సాల్ట్ డాల్కే బాయిల్ కన్నా. సరే చూడు రీత, జస్ట్ ఇట్లా ఒక పొంగు వస్తే చాలు. మనం దీన్ని డ్రైన్ చేసుకుందాం. ఓకే మీన్స్ ట్రాన్స్ఫర్ కర్ దేతే స్ట్రెయిన్. ఓకే ఆల్ వాటర్ అవుట్. ఎస్. ఆయిల్ పెట్టుకున్నాం కదా, సో ఇది హీట్ అయ్యేంత వరకు మనము స్లరీ ప్రిపేర్ చేసుకుందాం. ఓకే మీన్స్ ఉస్కా మిక్సింగ్ ప్రిపేర్ करते सर. 1 కప్ మైదా. ఓకే చాలా మైదా. 1 కప్ జస్ట్ హాఫ్ కప్ ఓకే జస్ట్ उसका हाफ కార్న్ ఫ్లోర్. సరే తర్వాత ఉప్పు, సాల్ట్, కొంచెం సాల్ట్ అకార్డింగ్ టు యువర్ టేస్ట్. నెక్స్ట్ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, జింజర్ గార్లిక్, కొంచెం బ్లాక్ పెప్పర్, సరే కొంచెం షెజ్వాన్ సాస్. ఓకేనా. నెక్స్ట్ దీంట్లో కొంచెంగా వాటర్ పోసుకొని మన దోస బ్యాటర్ లాగా మిక్స్ చేసుకోవాలి. ఓకే इसमें డిప్ करके ఫ్రై చేయాలి. ఓకే చూడు రీత, ఇట్లా మనం కొంచెం దోస బ్యాటర్ లాగా మిక్స్ చేసుకోవాలి. సరే కాలీఫ్లవర్స్ ని ఇందులో డిప్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. సరే ఓకేనా. సో ఆయిల్ హీట్ అయిపోయింది, చాలా మంచిగా హీట్ అయిపోయింది కదా. సో మనము ఇప్పుడు దీంట్లో దీన్ని ఇలా డిప్ చేసుకొని ఫ్రై చేసుకొని ఫ్రై చేసుకో. देखो सफिशिएंट है ऑयल. सो क्या था रेसिपी हमारा? दिस इज cauliflower lollipop. ओके लॉलीपॉप. ओके सो इलागा हमको మంచిగా ఫ్రై करना है. స్లోగా ఫాస్ట్గా సిమ్ లో పెట్టుకోవాలి. ओके फ्राई हो रहा है हमारा. स्पून घंटा लेके आ रहे घंटा क्या बोलते घंटा ना मीन्स एक बोलते मीन्स इट इज ओके राउंड है तो अलग है. वैसा इसको क्या बोलते जाली घंटा. चिल्लुली घंटा. ओके जिल्लुली घंटा. చిల్లులు మీన్స్ హోల్స్. చిల్లులు గంట. చిల్లులు. సరే మొత్తం స్టిక్ అయిపోయింది, పెద్ద లాలీపాప్ అని. కర్కర అయిపోయింది. కాలీఫ్లవర్ లాలీపాప్ ఈజ్ రెడీ. సో మనం సర్వ్ చేసుకుందాం. ఓకే చూడండి ఫ్రెండ్స్, చాలా టేస్టీగా లగ్ रहा है देखो. मीन्स इवनिंग टाइम स्नैकिंग टाइम में भी अच्छा है. करी लगा भी खा सकते हैं, है ना. और इवनिंग को भी टी के इवनिंग स्नैक्स के लिए చాలా మంచిగా. ఈవినింగ్ పార్టీ స్నాక్స్ రెడీ. సో ఓకే పైన ऐसा కొత్తిమీర डालते, కొంచెం కొత్తిమీర వేసుకుంటే చాలా బాగుంది. కాలీఫ్లవర్ లాలీపాప్ ఇస్ రెడీ. రెడీ. సో ఇక చూడండి,
హాట్ గా సర్వ్ చేసండి, చేసుకోండి. అవునా? చూడు బాగా కనబడుతుంది రీత, బాగా కనపడుతుంది. చూడు లాలీపాప్ కా చేసేది ఇక్కడ. ఇగోండి లాలీపాప్ ఈజ్ రెడీ. సో చూడండి లాలీపాప్, చూడు టేస్ట్ చేయి. చాలా ఈజీ. మన సబ్స్క్రైబర్స్ కి కూడా ఇద్దామా? ఇగోండి లాలీపాప్. ఫస్ట్ मैं तो टेस्ट करूं, अच्छा बना है तब देंगे. ఇగో లాలీపాప్ పర్ఫెక్ట్. బాగుందా? ఎట్లా ఉంది నిజంగా చెప్పు. निजाम का చాలా బాగుంది. मींस अभी तो मेरे को मजा आ गया. ठंडा ठंडा ना चलेगा चलेगा. అవును చాలా యమ్మీ है. सॉल्ट स्पाइसी एवरीथिंग इज परफेक्ट. చాలా బాగుంది. शेजवान चटनी का टेस्ट अच्छा है ना? उसका फ्लेवर आया ज्यादा. హాట్ గా ఉంది కదా, కాలిపోతుంది నోరు. ऐसा हॉट खाना ही टेस्टी है इसको मालूम. అవును అవును. చాలా మంచిగా, చాలా టేస్టీ. సో आप लोगों को भी ये बनाना है तो నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ట్రై చేయండి అండ్ స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి. చాలా చిన్న వీడియో ఇది, చాలా చాలా బాగుంది. సో మీరందరూ కూడా ట్రై చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. బాయ్ బాయ్.